అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం ఒక సినిమా గురించి, అంటే ఈ సినిమా ఎవరి వల్ల హిట్ అయింది అనే శీర్షికలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సినిమా, అగ్ర హీరోలు ఇద్దరు నటించినటువంటి సినిమా అది. ఆ సినిమా పేరు తెనాలి రామకృష్ణ. ఇందులో టైటిల్ రోలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర చేశారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించారు. ఇందులో వీరిద్దరి నటన పోటాపోటీగా సాగింది. వారి యొక్క నటన హిమ శిఖరాగ్రాన్ని అంటిందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి. అందుచేత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియోలన్నీ మీకు వస్తాయి. అంచేత ఈ వీడియో గురించి ఈ సినిమా నేను చేయడానికి ప్రయత్నం చేశాను. ఇక సినిమా విషయాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఇక కథలోకి వెళ్తే ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అనేది చూసుకున్నట్లయితే, హీరోలు సినీ దిగ్గజాలు అయినటువంటి ఇద్దరు హీరోలు ఇందులో నటించారు. సినిమా నిజానికి దీన్ని మల్టీ స్టారర్ మూవీ అని పిలుచుకోవచ్చు. సినిమా పేరు తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ సినిమా టైటిల్ రోల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నట సామ్రాట్ లెజెండ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాత్ర చేశారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అఖిలాంధ్రులు అన్నగా పిలుచుకునేటటువంటి నందమూరి తారక రామారావు గారు నటించారు. ఇద్దరు హీరోలు సినిమాకు రెండు కళ్ళుగా కలిసి పనిచేశారు. తెనాలి రామకృష్ణ సినిమాకి అఖండ విజయాన్ని చేకూర్చారు. ఈ సినిమా తమిళంలో తీశారు. బ్రహ్మాండమైనటువంటి, అంటే తమిళంలో చాలా అద్భుతంగా తీశారు. అలాగే తెలుగులో కూడా బ్రహ్మాండమైన సెట్ వేశారు. ఆ రోజుల్లో తెనాలి రామకృష్ణ సినిమాలో రాజదర్బార్ సెట్ గురించి ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు తెలుగు, తమిళం రెండు భాషల్లో కూడా ఆయనే శ్రీకృష్ణదేవరాయలుగా నటించారు. తెనాలి రామకృష్ణ పాత్ర మాత్రం తమిళంలో శివాజీ గణేశన్ గారు వేశారు, తెలుగులో అక్కినేని వారు వేశారనమాట. తెనాలి రామకృష్ణలో అక్కినేని నాగేశ్వరరావు నటన శిఖరాగ్రాన్ని చేరింది. రాయలవారి సభలో అక్కినేని పద్యాలు పాడుతూ తమను ఓడించాలని వచ్చేటటువంటి ఆ కవుల్ని హాస్యోక్తులతో, చలవక్తులతో హాస్యాన్ని వెదజల్లుతూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. ఆయనకు నవ్వుల్లో ముంచెత్తారు. ఆయనకు ఆ సభలో ఎంతో గౌరవం కూడా దక్కింది. అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రశ్నిస్తూ సాగిన మాణిక్యవీణ ముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసం అనే శ్లోకం చదివి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే సీన్లో అమ్మవారు ఇచ్చిన 2 వరాలు ఫలాన్ని ఒకేసారి త్రాగి వికట కవి అయ్యారు. ఆ రోజున ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా మేకతోక మేకకు మెకమేక తొకతోక మేక అనేటువంటి పద్యాలు చాలా ప్రజాదరణ పొందాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారి నటన, ఆయన ఎన్టీఆర్ గారు ఆయన నటన అందరినీ ఆకర్షించి నటరత్న బిరుదుకు సార్థకం చేసింది. ఈ సినిమా ఎవరి వల్ల హిట్ అయింది అని ఆలోచిస్తే, విశ్వనాథన్ రామ్మూర్తి గారు చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. సముద్రాల వారి మాటలు సినిమాకు వన్నె తెచ్చాయి. భానుమతి నటన, అదేవిధంగా ఆమె పాట, నాట్యం చిత్రానికి హైలైట్గా నిలిచాయి.
దర్శకుడు బిఎస్ రంగా దర్శకత్వ ప్రతిభ చూపించారు. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎంతో నయనానందకరంగా ఆయన ప్రతి ఫ్రేమ్ని కూడా చూసుకున్నారు. చాలా అద్భుతంగా తీశారు. టోటల్గా తెలుగులో వచ్చిన తెనాలి రామకృష్ణ అఖండ విజయాన్ని సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ. అయితే ఇందులో రాయల్ అంటే కొంతవరకు యుద్ధం గురించి కూడా ఉంది. రాయల్ వారు బయట నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క శత్రు రాజు గురించి వచ్చినప్పుడు నిజంగా ఆయన తెనాలి రామకృష్ణ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన వాక్యాలు ఇందులో ఉన్నాయి.